ఐపీఎల్ 2024 ముగిశాక ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు కూడా సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కూడా రాబోయే ప్రపంచ కప్ ని ఎలాగైనా సొంతం చేసుకుని తీరాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. అయితే ఈ ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్ పై ఎన్నో రకాల విమర్శలు, విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీ20 ప్రపంచ కప్ లో ఆల్రౌండర్ స్థానానికి ఎంపికైన హార్దిక్ పాండ్యా, శివం దూబేలలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అనే విషయమై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కోచింగ్ లో విశేష అనుభవం ఉన్న టామ్ మోడీ కీలక విశ్లేషణ చేశాడు. టామ్ మోడీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, హార్దిక్ పాండ్యా, శివం దూబే ఇద్దరు కూడా మంచి క్యాపబిలిటీ ఉన్న ఆటగాళ్లే. ఇక్కడ మీకు ఒక ఖచ్చితమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. బౌలింగ్ కోణంలో చూసినప్పుడు దూబే కంటే హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ బ్యాటింగ్ కోణంతో పాటు మిడిల్ ఆర్డర్ లో జట్టు బ్యాలెన్స్ ని సరిగ్గా ఉంచాలనుకుంటే అప్పుడు హార్దిక్ పాండ్యా కంటే దూబే గొప్పగా కనబడుతున్నాడు. హార్దిక్ పాండ్యా 5th బౌలర్ గా ఉపయోగపడతాడు, దూబే 6th బౌలర్ గా ఉపయోగపడతాడు. ఇదే వీరిద్దరికి ప్రధానమైన తేడా. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే దూబే ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. అదే సమయంలో అపారమైన హిట్టింగ్ సామర్థ్యం ఉంది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో చాలా చెత్త పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. దాంతో పాటు గాయాలు కూడా హార్దిక్ పాండ్యాను వెంటాడుతున్నాయి. ఒకవేళ హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకుంటే టీమిండియాకు మిడిల్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారనుంది. కాబట్టి నా దృష్టిలో హార్దిక్ పాండ్యా కంటే శివం దూబేని జట్టులోకి తీసుకుంటే టీమిండియాకు ప్రపంచ కప్ లో ఎక్కువ ఉపయోగం ఉంటుందని నాకు అనిపిస్తుందంటూ టామ్ మోడీ చెప్పుకొచ్చాడు. టామ్ మోడీ చేసిన ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.